కథ పేరు రోగం ఒక భోగం. రచన పఠనం కోడూరి తిరుమల మాధవి. రోజులాగే ఉదయం 5:30కి అలారం మ్రోగింది. అలారం ఆఫ్ చేసి లేద్దాము అనుకుంటే ఒళ్ళు అస్సలు సహకరించలేదు. ఒంట్లో ఎముకలన్నిటినీ ఎవరో విరిచేస్తున్నట్లుగా నొప్పులు. తల భారంగా ఉంది. ఒళ్ళు వేడిగా ఉంది. లేద్దామంటే అస్సలు ఓపిక లేదు. నీరసంగా అనిపించింది. దుప్పటి కప్పుకొని అలాగే పడుకున్నాను. మళ్ళీ నిద్ర పట్టినట్టుంది. ఏమోయ్, ఏంటి ఇంకా లేవలేదు? ఏమైంది? ఒంట్లో బాలేదా అంటూ మా వారు కంగారుగా అడుగుతుంటే మెలకువ వచ్చింది. అవునండి, జ్వరం వచ్చినట్టుగా ఉంది అన్నాను నీరసంగా. ఏది చూడని అంటూ నా నుదుటి మీద చేయి వేసి చూసి, అరే ఒళ్ళు కాలిపోతోంది, ఉండు థర్మామీటర్ తెస్తాను అంటూ కంగారు పడుతూ వెళ్ళి థర్మామీటర్ తెచ్చి నా నోట్లో పెట్టి పరీక్ష చేశారు. జ్వరం 102 ఉంది. అయ్యో, జ్వరం ఎక్కువగా ఉంది, పద పద డాక్టర్ దగ్గరికి వెళదాం అంటూ హడావుడిగా పిల్లల్ని పిలిచి, లత, రవి, అమ్మకు బాగా జ్వరంగా ఉంది అని చెప్పగానే వాళ్ళు కూడా కంగారుగా, అయ్యో అమ్మ, అయితే నువ్వు పూర్తిగా రెస్ట్ తీసుకో, ఇంట్లో పనులన్నీ మేము చూసుకుంటాం అని చెప్పి లత వంటింట్లోకి వెళ్ళి కాస్త వేడి నీళ్లు పెట్టి తీసుకుని వచ్చింది. వాటితో మొహం కడుక్కున్నాక కాస్త వేడి పాలు తాగి మా వారితో హాస్పిటల్కి బయలుదేరాను. డాక్టర్ గారు నన్ను పరీక్ష చేసి, ఇది వైరల్ ఫీవర్, 2-3 రోజులు బాగా రెస్ట్ తీసుకోవాలి అని చెప్పి ఒక ఇంజెక్షన్ వేసి మందులు రాసి ఇచ్చారు. ఇంటికి వచ్చేసరికి అబ్బాయి రవి ఇల్లు ఊడ్చి మాప్ పెడుతూ ఉన్నాడు. లత వంట ఇంట్లో పనిచేస్తోంది. నేను వాళ్ళని చూసి, అయ్యో మీ కాలేజీకి టైం అవుతోంది కదా అన్నాను నొచ్చుకుంటూ. ఏం పర్వాలేదమ్మా, ఒకరోజు ఆలస్యం అయితే ఏం కాదులే అన్నారు. తర్వాత డాక్టర్ గారు ఏం చెప్పారు అని అడిగి, అయితే టైంకి మందులు వేసుకొని రెస్ట్ తీసుకోమ్మా, తగ్గిపోతుందిలే అన్నారు. నేను అలాగే అంటూ లోపలికి వెళ్ళి మంచం మీద పడుకున్నాను. మా వారు ఆఫీస్కి 2 రోజులు సెలవు పెట్టారు. నాకు జ్వరం తగ్గి ఒంట్లో నీరసం తగ్గడానికి 2-3 రోజులు పట్టింది. ఈ 2-3 రోజులు పిల్లలు ఆయన నాకు కావలసినవన్నీ అందించారు. టైంకి టిఫిను, భోజనం, మందులు, మధ్య మధ్యలో పండ్ల జ్యూసులు, నన్ను మంచం దిగకుండా చూసుకున్నారు. మా వారు అయితే గంటకు ఒకసారి వచ్చి, మైథిలి, ఇప్పుడు ఎలా ఉంది ఒంట్లో, నీరసం కాస్త తగ్గిందా అంటూ అడుగుతూ ఉంటే అప్పుడు అనిపించింది రోగం రావడం కూడా ఒక భోగమే అని. కానీ పాపం పిల్లలు ఆయన కష్టపడుతుంటే చూడలేకపోయాను. పిల్లలు పాపం ఇంట్లో పనులన్నీ చేసుకుని కాలేజీకి వెళ్ళారు. మా వారైతే ఈ 3 రోజులు ఏకంగా లీవే పెట్టేశారు. ఎందుకండి అంటే, అదేంటి, మాకు బాగాలేకపోతే నువ్వు చూసుకోవా ఏంటి అన్నారు. నాకు అంతా బాగయ్యాక ఒకరోజు హాల్లో కూర్చుని అందరం వేడిగా టీ తాగుతూ మాట్లాడుకుంటూ ఉంటే మా పిల్లలు, అమ్మా నీకు జ్వరం వచ్చిన ఈ 3 రోజులు ఎంత హైరాణ పడిపోయామో తెలుసా, ఇంట్లో పని చేస్తే తెలిసింది రోజు నువ్వు ఒక్కదానివి ఎంత పని చేస్తావో అనగానే మా వారు, అవును మైథిలి, ఇంట్లో పని చేయడమే కాకుండా మేము ఏమీ అడగకుండానే మాకు కావలసినవన్నీ సమకూరుస్తావు, నిజంగా నువ్వు గ్రేట్, నువ్వు ఒక్కదానివి చేసే పని ఈ 3 రోజుల్లో మేము 3 చేసాం, ఇంక మీదట చిన్న చిన్న పనుల్లో మేము కూడా నీకు సహాయం చేస్తాం అనగానే, నేను ఒక్కదాన్నే ఏమిటి, ప్రతి ఇల్లాలు చేసే పనే కదండి, ఇంటిని ఇంట్లోని వారిని చూసుకోవడమే మా ఆడవాళ్ళకి సంతోషం, ఇందులో నా గొప్ప ఏముంది అన్నాను. అయినా ఏ మాటగా మాటే చెప్పుకోవాలి, నా జ్వరం పుణ్యమా అని ఈ 3 రోజులు మహారాణిలాగా రాజభోగాలు అందుకున్నాను, మీ అందరి చేత సేవలు చేయించుకున్నాను అనగానే అందరూ నవ్వేశారు. నేను కూడా వారితో శృతి కలిపాను. సమాప్తం.